సో బుక్ నుండే స్టార్ట్ చేద్దాము. హార్టీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే నేను విన్నది ఏంటంటే తెలంగాణ అంటే తెలుగు స్టేట్స్లలో మొదటి అమ్మాయివి అతి చిన్న ఏజ్లో రాయడం అనేది చాలా గొప్ప విషయం. సో దాని మీద బుక్ గురించి చెప్పండి. బుక్ గురించి వచ్చి ద బ్యాలెన్స్ విత్ ఇన్ అండి. ద నేమ్ వచ్చి ద నేమ్ ఇట్ సెల్ఫ్ సేస్ మనలో ఉన్న బ్యాలెన్స్ ఎప్పుడైతే వీఆర్ స్టడీ విత్ అవర్ సెల్ఫ్స్, మన చుట్టూ ఉన్న లొకేషన్లో కానీ లేదంటే ద థింగ్స్ వీఆర్ డూయింగ్ సిచ్యువేషన్స్లో కూడా బ్యాలెన్స్ అనేది తప్పకుండా వస్తుందండి. ఓకే. ఈ బుక్ వచ్చేసరికి నేను 4 డిఫరెంట్ పార్ట్స్ కింద విడదీసి రాయడం జరిగిందండి. ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి ద ఫాల్. మన లైఫ్లో ఎలాగైతే గ్రాఫ్స్ అనేది ఉంటుందో అప్స్ అండ్ డౌన్స్, అలా ఫస్ట్ గ్రాఫ్ వచ్చేసరికి ఫాల్. ఆ ఫాల్లో మనం చేయాల్సింది ఏంటంటే ప్రొకాస్టినేషన్ అనేది చాలామంది చేస్తూ ఉంటామండి. అంటే ఏదైనా ఒక పని ఉందంటే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ దీస్ డేస్ ఆర్ యంగ్ ప్రొఫెషనల్స్, నేను ఒక పని ఉందంటే సోమవారం మొదలు పెడదాం, మంత్ స్టార్టింగ్ మొదలు పెడదాం, లేదంటే January 1st మొదలు పెడదాం అనుకుంటారు. కానీ అలా డిలే అవుతూ వచ్చిన ప్రొలాంగ్డ్ ఇంపాక్ట్ ఏదైతే ఉంటుందో నెగిటివ్ ఇంపాక్ట్, అది ఇప్పుడు తెలియదండి. బట్ ఇన్ అ లాంగర్ టర్మ్ విత్ ఇన్ ద 5 or 10 years చాలా ఎక్కువ తెలుస్తుంది. అది మనకి ప్రతి చిన్న విషయాన్ని కూడా ప్రొకాస్టినేట్ చేస్తూ వెళ్తూ ఉంటాం. ఆ ప్రొకాస్టినేషన్ అనేది ఎలా అవ్వకుండా హౌ కెన్ వి పుట్ అవర్ బెస్ట్ సెల్స్ ఫార్వర్డ్. మన లైఫ్లో అడాప్టబిలిటీ అనేది చాలా ముఖ్యమండి. రెసిలియన్స్ అనేది చాలా ముఖ్యం. ఎటువంటి కొత్త సిచ్యువేషన్ వచ్చినా సరే హౌ ఆర్ వి గోనా ప్రెజెంట్ అవర్ సెల్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.